ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. నేను ఒక ట్రెడిషనల్ హీలర్‌ని, హెర్బలిస్ట్‌ని కూడా. మనం ఈరోజు కంట్రీ కౌ ఘీ అంటే మన దేశీయ ఆవు యొక్క నెయ్యి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ ఆవు నెయ్యి అనేది ఒక మిరకిల్ అన్నమాట. దీనిని అనేక రకాలుగా మనం వాడుకోవచ్చండి. కడుపులో వాతం ఉందనుకోండి, ఆవు నేతిలో కొద్దిగా పసుపు కలిపి పడుకునేటప్పుడు మీ బొడ్లో ఒక 3 చుక్కలు వేసుకొని పడుకోండి. అలాగా కొన్నాళ్ళు వేసుకుంటే మీ అజీర్ణం కానీ, కడుపులో ఉన్న పోట్లు కానీ, పొట్టలో ఉన్న ఇబ్బందులు కానీ, లేకపోతే ఉడుకు కానీ అన్నీ బయటికి వెళ్ళిపోయి మీరు చాలా చల్లబడుతుందన్నమాట పొట్ట. ఓకేనండి. అదేవిధంగా పడుకునేటప్పుడు పిల్లలకైతే 1, 2 చుక్కలు, వయసుని బట్టి పెద్దవాళ్ళైతే 3 చుక్కలు రోజు కనుక గోరువెచ్చగా ముక్కులో వేసుకుని పడుకుంటే ఈ కంటికి సంబంధించిన వ్యాధులు ఏవి రావండి. అలాగే జుట్టు పొట్టం కూడా ఉండదు, తగ్గిపోతుంది అనమాట. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఆ పిల్లలు ఒక 100 మందిలో ఉన్నా సరే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ తెలివితేటలు కానీ ఒక అద్భుతంగా మనకు కనపడుతుంది అనమాట. ఆ ఆవు నెయ్యిలో అన్ని శక్తులు ఉన్నాయండి. ఇవాళ మాట్లాడితే ముక్కులో పాలిప్స్, ఎలర్జీ, సైనస్, మీకు ప్రతి 100 మందిలో 10 మంది కనీసం ఈ టైప్ ఉన్నారండి. చాలా పెరిగిపోతున్నాయి ఈ వ్యాధులు. అవి పెరగకుండా ఉండాలి అంటే మీరు ఈ ముక్కులో ఆవు నెయ్యి వేసుకుని పడుకోవటం అనేది చాలా అంటే చాలా అవసరం అన్నమాట. ఈ ముక్కులో ఆవు నెయ్యి వేసుకుంటే ముక్కుకి, కంటికి, బ్రెయిన్కి, చెవులకి, నోరుకి అన్నిటికీ లింక్ ఉంటుంది కాబట్టి అన్ని అవయవాలు కూడా చాలా చక్కని ఆరోగ్యంతో ఉండాలంటే ఈ నెయ్యి ముక్కులో వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పూర్వకాలం మన పూర్వీకులు కుండలో ఆవు నెయ్యి పోసి దానికి వాసన కట్టి జాగ్రత్తగా మట్టెలకి భూమిలో కప్పెట్టేవారు. సంవత్సరానికి ఒక కుండ చొప్పున. ముందు తరాలకు ఉపయోగపడుతుంది ఈ నెయ్యి అని. ఎందుకు అంటే ఎంత పాతదైతే అంత శక్తి పెరుగుతుందండి ఆవు నెయ్యిలో. ఎటువంటి చెడిపోయే లక్షణాలు ఉండవు. అది పెర్ఫెక్ట్గా మీరు పెరుగు తోడుపెట్టి మజ్జిగ చిలికి వెన్న తీసి ఆ వెన్నను కాసింది అయితే ఒక అమృతమే. మానవ జాతికి భగవంతుడు ఇచ్చిన గొప్ప అమృతం ఆవు నెయ్యి. అది 10 సంవత్సరాలు దాటాక అది ఎంత శక్తివంతం అవుతుందంటే మీరు దాంతో కనుక ఆహారం తీసుకుంటే మీ బాడీలోకి ఎటువంటి విషాన్ని ప్రవేశించనివ్వదండి. అంత చక్కగా డీటాక్స్ చేస్తుంది. విషాలు అనేది బాడీలోకి రానివ్వదు. పూర్వం వైద్యులు పాము కరిసిన వాళ్ళకి పురుషుడు ఆవు నెయ్యి 10 సంవత్సరాలు దాటింది తాగమనేవారు. తాగితే వాంతి అయిపోవడం కానీ, లేకపోతే ఆ విషం విరిగిపోయి విరోచనం ద్వారా అయిపోవడం కానీ జరిగేదన్నమాట. అంటే సర్పం యొక్క విషాన్ని విరిచేసేటంత గుణం కూడా 10 సంవత్సరాలు దాటిన ఆవు నెయ్యిలో మనకు ఉంటుందండి. ఎన్ని గుణాలు ఉంటాయంటే అందులో. ఆవు నెయ్యి ఎవరు తీసుకోకూడదు, ఎవరు తీసుకోవాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, నేను ఒక్కోటి చెప్పే కన్నా వస్తుగుణ దీపికలో రాసి ఉన్నాయి నేను ఇప్పుడు కొన్ని చదివి వినిపిస్తానండి మీకు. అలాగే అందరికీ భ్రాంతి ఏంటంటే నెయ్యి తింటే ఫ్యాట్ పెరిగిపోతుంది, కొవ్వు పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అసలు కొలెస్ట్రాల్కి నేతికి సంబంధం లేదండి. ఏదైతే ఆవు నెయ్యి మనం తిన్నామో రోజు చక్కగా ఈ పేగులకి, మన పొట్టలో ఉన్న పేగులకి లోపల ఒక లేయర్ లాగా అది అంటుకోవడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉన్న విషయాల్ని బాడీ అబ్జర్వ్ చేసుకోకుండా బయటికి మనకి మోషన్లో కానీ యూరిన్లో కానీ పోయేలాగా చేసే గుణం ఈ ఆవు నెయ్యికి ఉందండి. ఎప్పుడైతే మనం ఆయిల్, నెయ్యి పూర్తిగా మానేసామో, పేగులు పూర్తిగా ఆరిపోయినాయో, వాళ్ళు రోజు మనం పురుగు మందు పెట్టినవి, ఎరువులు పెట్టిన ఆహారం తినటం వల్ల అవన్నీ బాడీ వెంటనే తీసేసుకుని అనేక రకాల విషయాలు బాడీలోకి వెళ్ళిపోవడం వల్ల ఎన్నో రకాల జబ్బులు మనకి వస్తున్నాయండి. అంచేత ఒక రక్షణ కవచంలాగా మన ప్రేగుల్ని కాపాడుకోవాలి అంటే ఆవు నెయ్యి, నూనె కూడా ఎక్కువ వాడటం అనేది మంచిదండి. నూనె ఎక్కువ వాడితే ఫ్యాట్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ప్రమాదం, హార్ట్ అటాక్లు వస్తాయి అని చెప్తున్నారు. అది అవునో కాదో మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోండి. వాళ్ళంతా కూడా ఫోనుల్లో దొరుకుతుంది. డాక్టర్లే కొంతమంది తినమంటున్నారు, కొంతమంది వద్దంటున్నారండి. అందుచేత ఈ ఆవు నెయ్యి అనేది అద్భుతమైన వైద్య ప్రక్రియ చేయొచ్చు. దాంతో అనేక రకాలు, 1, 2 కాదండి, ఎన్నో, పెద్ద పుస్తకం అవుతుంది రాస్తే. దీనిని నెయ్యి కొత్తగా జ్వరం వచ్చిన వాళ్ళు, శ్వాస అంటే ఆస్తమా ఉన్నవాళ్ళు, ఉదరము, పొట్ట,
శ్లేష్మ ప్రకోపము, అగ్నిమాన్యము, అజీర్తి, కుష్టు, భగంధ్రము ఈ రోగములు కలవారికి నెయ్యి అపజ్యము అంటే తినకూడదనమాట. తక్కువ తినాలి, బాగా తక్కువ తినాలి, లేకపోతే మానేస్తే మంచిది. అలాగే ఏ ఋతువులో దేనితోటి కలిపి పుచ్చుకుంటే చక్కగా పనిచేస్తుంది అనేది కూడా ఇచ్చారు ఇందులో. గ్రీష్మ ఋతువు ఆ టైంలో చక్కెరతోటని, వర్ష ఋతువులో పంచకోలముల చూర్ణముతోను, శరదృతువులో యవధాన్యాలు పేలపిండితోను, హేమంత ఋతువునందు సైంధవ లవణముతోను, శిశిర ఋతువున పిప్పళ్ళ పొడితోను, వసంత ఋతువున త్రికటుక చూర్ణముతోను ఆవు నెయ్యి కాసి ప్రాతకాలమందు పుచ్చుకున్న ఆరోగ్యము ఆయుర్వృద్ధి కలుగును. చూడండి, ఋతువుని బట్టి కూడా దాని లక్షణాలు మారిపోతాయి అన్నమాట. మన శరీర లక్షణాన్ని బట్టి మన శరీరంలో ఋతువు వల్ల వచ్చే మార్పుల్ని గమనించి మన యోగులు ఋషులు ఈ విధమైన అనుపానం, ఆ అనుపానంతో ఆ 2 నెలల్లో తీసుకుంటే ఎన్ని అద్భుతమైన గుణాలు చేస్తుంది అనేది వాళ్ళు వివరంగా మనకి ఋతువులో ఏ ఋతువులో ఏ అనుపానం వాడుకోవాలనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ త్రిదోషహరమైనది నెయ్యి 3 దోషాలని నిర్మూలిస్తుందండి. అంటే అందరూ తీసుకోవచ్చు. పైత్యము, విషము, శోష, వాతపైత్యము, ఉబ్బు వీనిని అణచును, కండ్లకు చలవ చేయును, బుద్ధి, జ్ఞాపక శక్తి, దేహపుష్టి, కాంతి, బలము, ఆయుర్వృద్ధి, మంచి స్వరము, ఇంద్రియ పుష్టి, జఠర దీప్తి వీనిని పిల్లలకు పెద్దలకు 3 కాలములందు అనుకూలంగా ఉండును, గాయాలను మానుపును. అంటే చూడండి, త్రిదోషాలని కంట్రోల్ చేయటమే కాకుండా బక్కగా ఉన్నవాళ్ళు నెయ్యి ఎక్కువ తింటే చక్కగా బలుస్తారు, ఎక్కువగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ తగ్గుతుంది అనేక రకాలుగా. ఎందుకంటే ఈ ఆవు నెయ్యిలో మినరల్స్ ఎక్కువ ఉంటాయండి, ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి. అందువల్ల ఇది ఒక చక్కని లూబ్రికెంట్గా, ఒక యాంటీబయాటిక్గా, విషాలని నిర్మూలించడంలోని కూడా ఈ ఆవు నెయ్యి పనిచేస్తుంది. కాబట్టి గోమాత అన్నం మనం. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు మజ్జిగ అన్నాళ్ళకి ఒక్కొక్క దానికి కొన్ని గుణాలు ఉంటాయండి. ఇవన్నీ రాయాలంటే కనీసం ఒక 20-30 పేజీల బుక్ అవుతుంది. ప్లస్ ఇది చెప్పాలంటే 1 గంట వీడియో చేస్తే అండి ఆవు గురించి పూర్తిగా మనం తెలియచేయచ్చు. ముందు కొన్ని వీడియోల్లో ఆవు పెరుగు ఎలా వాడుకోవాలి, ఆవు పాలు ఎలా వాడుకోవాలి, దేని లక్షణం ఏదనేది కూడా కొన్ని వీడియోలు మనం చేసుకుందామండి. నమస్కారం.